త్వరలోనే మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్‌పై ఈ అమ్మడు ఏమాత్రం రియాక్ట్ కాలేదు కానీ, ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్‌ని నిజం చేసింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ హీరోయిన్ మెగు ఆకాష్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాల్లో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం పట్టు చీరలో చేతికి మెహందీతో ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ బ్యూటీ పెళ్లి గురించి అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. త్వరలోనే మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొట్టాయి. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై ఈ అమ్మడు ఏమాత్రం రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ ని నిజం చేసింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా కోరిక నిజమైంది. ప్రేమ, నవ్వులు, ఆనందం అన్నీ ఇక నీతోనే. నా జీవితానికి ప్రేమను పరిచయం చేసిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది అంటూ రాసుకొచ్చింది. ఆగస్టు 22న ఈ వేడుక జరిగినట్లుగా చెప్పుకొచ్చింది. మెగా ఆకాష్ కు కాబోయే భర్త పేరు సాయి విష్ణు అని తెలుస్తుంది. ఇంకా ఇతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుంది. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. మెగా ఆకాష్ నితిన్ నటించిన లై సినిమా తెలుగు తెరకు కథానాయకిగా పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కాగా అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది మెగా. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది కానీ ఆ తర్వాత కథానాయకిగా అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. ఈ మూవీ తర్వాత మరోసారి నితిన్ సరసన చల్ మోహన్ రంగ చిత్రంలో నటించినప్పటికీ ఈ మూవీ కూడా నిరాశపరిచింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే టాప్ హీరోయిన్ గా మారింది. అప్పుడప్పుడు తెలుగులో 1-2 చిత్రాల్లో మెరిసింది. ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్న మెగా ఆకాష్ రాజరాజ చోర, డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, మనుచరిత్ర వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మేఘాకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కొన్నాళ్లు సినిమాలో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఫాలోవర్స్ లో టచ్ లో ఉంటుంది. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. త్వరలోనే మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై ఈ అమ్మడు ఏమాత్రం రియాక్ట్ కాలేదు కానీ, ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ ని నిజం చేసింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ హీరోయిన్ మెగు ఆకాష్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాల్లో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం పట్టు చీరలో చేతికి మెహందీతో ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ బ్యూటీ పెళ్లి గురించి అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. త్వరలోనే మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొట్టాయి. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై ఈ అమ్మడు ఏమాత్రం రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ ని నిజం చేసింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా కోరిక నిజమైంది. ప్రేమ, నవ్వులు, ఆనందం అన్నీ ఇక నీతోనే. నా జీవితానికి ప్రేమను పరిచయం చేసిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది అంటూ రాసుకొచ్చింది. ఆగస్టు 22న ఈ వేడుక జరిగినట్లుగా చెప్పుకొచ్చింది. మెగా ఆకాష్ కు కాబోయే భర్త పేరు సాయి విష్ణు అని తెలుస్తుంది. ఇంకా ఇతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుంది. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. మెగా ఆకాష్ నితిన్ నటించిన లై సినిమా తెలుగు తెరకు కథానాయకిగా పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కాగా అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది మెగా. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది కానీ ఆ తర్వాత కథానాయకిగా అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. ఈ మూవీ తర్వాత మరోసారి నితిన్ సరసన చల్ మోహన్ రంగ చిత్రంలో నటించినప్పటికీ ఈ మూవీ కూడా నిరాశపరిచింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే టాప్ హీరోయిన్ గా మారింది.
అప్పుడప్పుడు తెలుగులో 1, 2 చిత్రాల్లో మెరిసింది. ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్న మేఘా ఆకాష్ 'రాజరాజ చోర', 'డియర్ మేఘా', 'గుర్తుందా శీతాకాలం', 'ప్రేమదేశం', 'రావణాసుర', 'మనుచరిత్ర' వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మేఘాకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కొన్నాళ్లు సినిమాలో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఫాలోవర్స్‌లో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఎంగేజ్‌మెంట్ ఫోటోను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. త్వరలోనే మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్‌పై ఈ అమ్మడు ఏమాత్రం రియాక్ట్ కాలేదు కానీ ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్‌ని నిజం చేసింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ హీరోయిన్ మెగు ఆకాష్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాల్లో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం పట్టుచీరలో చేతికి మెహందీతో ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ బ్యూటీ పెళ్లి గురించి అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. త్వరలోనే మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొట్టాయి. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై ఈ అమ్మడు ఏమాత్రం రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ ని నిజం చేసింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా కోరిక నిజమైంది. ప్రేమ, నవ్వులు, ఆనందం అన్నీ ఇక నీతోనే. నా జీవితానికి ప్రేమను పరిచయం చేసిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది అంటూ రాసుకొచ్చింది. ఆగస్టు 22న ఈ వేడుక జరిగినట్లుగా చెప్పుకొచ్చింది. మెగా ఆకాష్ కు కాబోయే భర్త పేరు సాయి విష్ణు అని తెలుస్తుంది. ఇంకా ఇతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుంది. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. మెగా ఆకాష్ నితిన్ నటించిన లై సినిమా తెలుగు తెరకు కథానాయకిగా పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కాగా అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది మెగా. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది కానీ ఆ తర్వాత కథానాయకిగా అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. ఈ మూవీ తర్వాత మరోసారి నితిన్ సరసన చల్ మోహన్ రంగ చిత్రంలో నటించినప్పటికీ ఈ మూవీ కూడా నిరాశపరిచింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే టాప్ హీరోయిన్ గా మారింది. అప్పుడప్పుడు తెలుగులో 1, 2 చిత్రాల్లో మెరిసింది. ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్న మేఘా ఆకాష్ 'రాజరాజ చోర', 'డియర్ మేఘా', 'గుర్తుందా శీతాకాలం', 'ప్రేమదేశం', 'రావణాసుర', 'మనుచరిత్ర' వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మేఘాకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కొన్నాళ్లు సినిమాలో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఫాలోవర్స్‌లో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఎంగేజ్‌మెంట్ ఫోటోను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. త్వరలోనే మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై ఈ అమ్మడు ఏమాత్రం రియాక్ట్ కాలేదు కానీ ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ ని నిజం చేసింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ హీరోయిన్ మెగు ఆకాష్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాల్లో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం పట్టుచీరలో చేతికి మెహందీతో ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ బ్యూటీ పెళ్లి గురించి అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. త్వరలోనే మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొట్టాయి. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై ఈ అమ్మడు ఏమాత్రం రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ ని నిజం చేసింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా కోరిక నిజమైంది. ప్రేమ, నవ్వులు, ఆనందం అన్నీ ఇక నీతోనే. నా జీవితానికి ప్రేమను పరిచయం చేసిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది అంటూ రాసుకొచ్చింది. ఆగస్టు 22న ఈ వేడుక జరిగినట్లుగా చెప్పుకొచ్చింది. మెగా ఆకాష్ కు కాబోయే భర్త
భర్త పేరు సాయి విష్ణు అని తెలుస్తుంది. ఇంకా ఇతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుంది. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. మేఘా ఆకాష్ నితిన్ నటించిన లై సినిమా తెలుగు తెరకు కథానాయకిగా పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కాగా అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది మేఘా. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది కానీ ఆ తర్వాత కథానాయకిగా అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. ఈ మూవీ తర్వాత మరోసారి నితిన్ సరసన చల్ మోహన్ రంగా చిత్రంలో నటించినప్పటికీ ఈ మూవీ కూడా నిరాశపరిచింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే టాప్ హీరోయిన్ గా మారింది. అప్పుడప్పుడు తెలుగులో 1-2 చిత్రాల్లో మెరిసింది. ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్న మేఘా ఆకాష్ రాధరాధ చోరా, డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, మనుచరిత్ర వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మేఘాకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కొన్నాళ్లు సినిమాలో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఫాలోవర్స్ లో టచ్ లో ఉంటుంది. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.